ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏ క్షణంలో ఎటు తిరుగుతుందో అన్న భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. ఇప్పటి వరకు కీవ్పై పరిమిత యుద్ధానికే కట్టుబడిన రష్యా అణ్వాయుధాలు సహా రకరకాల అస్త్రశస్త్రాలతో భీకర పోరుకు సిద్ధమైంది. ఇటీవలి అమెరికా అందించిన అత్యాధునిక క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించడంతో పుతిన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే రష్యా చరిత్రలోనే తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్పై పుతిన్ ప్రయోగించాడు. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్లు భావిస్తున్నామని ఉక్రెయిన్ మాజీ సైనికాధికారి వాలెరీ జులుంజ్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బ్రిటన్లో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న వాలెరీ జులుంజ్నీ ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి ఉక్రెయిన్ రష్యా మధ్య పరస్పర క్షిపణి దాడులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. ఓవైపు ఉక్రెయిన్కు మద్దతిస్తోన్న అమెరికా, మరోవైపు రష్యా దూకుడు చర్యలతో ఈ యుద్ధం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్లు భావించొచ్చని అన్నారు. ఈ యుద్ధంలో రష్యా మిత్రదేశాలు కూడా పాల్గొనడం మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలు అని వాలెరీ తెలిపారు. ఉక్రెయిన్తో పోరులో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు పోరాడుతున్నారని అన్నారు. ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను రష్యా ప్రయోగించడంతో ఉక్రెయిన్లో ప్రాణ నష్టం పెరిగిపోతుందని పేర్కొన్నారు. ఉత్తర కొరియా సైన్యం, చైనా ఆయుధాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వాలెరీ జులుంజ్నీ తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే 2024లో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని మనం భావించొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ సంక్షోభం మరింత వ్యాప్తి చెందకుండా సరైన చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపడం సాధ్యమేనని, కానీ కొన్ని కారణాల వల్ల తమ మిత్రపక్షాలు దాన్ని అర్థం చేసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్కు ఇప్పటికే అనేక మంది శత్రువులు ఉన్నారనేది వాస్తవం అని వాలెరీ జులుంజ్నీ పేర్కొన్నారు.